వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. దళిత యువకుడిపై కాంగ్రెస్ నాయకుడి దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక. విఠల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీతక్క. టీడీపీలో భారీగా చేరికలు. బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమం విజయవంతం. విజయనగరం ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ దాడులు. 10,000 లంచం తీసుకుంటూ దొరికిన డిప్యూటీ తహసీల్దార్. డీటెయిల్స్ లోకి వెళ్తే అత్యంత ఆధునిక టెక్నాలజీతో అధునాతనమైన వాహనాలను అందించడంలో టీవీఎస్ మోటార్స్ పెట్టింది పేరు అని టీవీఎస్ మోటార్స్ నేషనల్ సేల్స్ మేనేజర్ కుల్దీప్ శర్మ అన్నారు. అన్ని రకాల హాంగులు సౌకర్యాలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో లక్ష్మీసాయి టీవీఎస్ షోరూమ్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాహనదారులకు అన్ని రకాల సౌకర్యాలు అందించే విధంగా అతిపెద్ద షోరూమ్ ను సూర్యాపేటలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వివరించారు. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యుత్తో నడిచే ఈ బైకును సైతం టీవీఎస్ విడుదల చేసిందన్నారు. నేటి యువతకు, మహిళలకు, పెద్దవారికి అన్ని రకాల సౌకర్యాలతో కూడిన మోటార్స్లను టీవీఎస్ అందిస్తుందని తెలిపారు. టీవీఎస్ బ్రాండ్ ఇప్పుడు సరికొత్త మోడల్స్ తో స్టార్టింగ్ ఫ్రమ్ మన XL100 నుంచి RR 310, RTR 310 దాకా ప్రీమియం వెహికల్స్ కూడా సేల్ చేస్తున్నాము. అది సేల్ చేయడానికి ఇప్పుడు సూర్యాపేటలో మనం ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా ఈ రోజు ఉన్నాము. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని నంబర్ 1 పొజిషన్ కి సూర్యాపేటలో వెళ్ళాలని ఈ లక్ష్మీసాయి టీవీఎస్ అనేది ఓపెన్ చేసి ఉన్నాము. విత్ బెస్ట్ ఫెసిలిటీస్, ఆటోమొబైల్ సెక్టర్ లోనే బెస్ట్ ఫెసిలిటీస్ అండ్ అతిపెద్ద షోరూమ్ తో మనం లక్ష్మీసాయి టీవీఎస్ ని ఈ రోజు జనాలకి అందుబాటు పెడుతున్నాము. సో వచ్చి మా షోరూమ్ లో మీ కావాల్సిన అన్ని వెహికల్స్, ఎకనామీలో ఉన్న మోటార్ సైకిల్స్, స్కూటర్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ టీవీఎస్ వెహికల్స్ ని పొందండి. వీ విల్ గివ్ యూ ద బెస్ట్ సర్వీస్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. Okay, so this is a new setup in Suryapet. We are increasing our footprint in Telangana. Being number 2, number 3 brand, we are striving to be a number 1 in Telangana. With our range starting from moped to Ronin, we have the complete range, and we are striving very hard. In each town, we should be a number 1. We provide motorcycle starting from economy, then commuter and premium motorcycles. We have scooters, we have mopeds, and then we have electrical scooters also. So we have a complete range, and I am sure that this new facility will bring a joy to the customers. We will be able to provide a good experience to the customers. So, congratulations to the team, TVS of Telangana, and our new dealer of Suryapet. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దళిత యువకుడు గొర్రె రంజిత్ తండ్రి మల్లేష్లపై కాంగ్రెస్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్పులు, కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ బాధితులను పరామర్శించి అనంతరం మెట్పల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బలహీన వర్గాల మీద దాడులు ఎక్కువయ్యాయని, పేగులు మెడలేసుకుంటా పండబెట్టి తొక్కుతా అని సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో అంటే చేతల్లో కాంగ్రెస్ నాయకులు చూపిస్తున్నారని అన్నారు. పదవి ఎప్పటికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ నాయకులు దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యకర్తలపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా
అక్కడేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడలో అందరు పేగులు తీసి మెడలో వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ నాయకులేమో ఇక్కడ అందరు జనాల తలలు పగలగొట్టారు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ మీరు మీ ప్రోద్బలంతోనే మీ నాయకులు ఇంత మూర్ఖంగా ఇక్కడ గ్రామాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అది యథా రాజా తథా ప్రజా, అప్పుడు శాంతి సామరస్యంతో అందరూ ఉంటున్నారు. ఎప్పటి నుంచి అయితే మీరు రాజ్యం మీరు చీఫ్ మినిస్టర్ అయినారో ఆ రోజు నుండి కూడా అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తాము. దయచేసి ఒక యుద్ధ వాతావరణం సృష్టించకండి. బ్రహ్మాండంగా శాంతిలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. మీతో చేత కాకపోతే దయచేసి మీరు తెలియదండి. మీరు మాట్లాడే మానవ బాంబులు తయారవుతూ ఉన్నారు, రౌడీలు తయారవుతూ ఉన్నారు. కేవలం మీ కాంగ్రెస్ కార్యకర్తలు మా ఒక ఎస్సీ నాయకుడిని తలబలగొట్టేలాగా చేసినాడు. దయచేసి డిఎస్పీ గారికి కూడా మేము ఇప్పుడు వచ్చి మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు మీ కులహంకారం తగ్గించుకొని మా ఎస్సీ వర్గాలను కూడా కాపాడతారని చెప్పి మీ నుంచి ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి మీరు మా ఎస్సీ వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతాం. ఇక్కడ ఒక జెడ్పీటీసీ గారు ఉంటారు, రాధా గారని, వారి హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి మా పెద్దాపూర్ గ్రామంలో మా ఒక ఎస్సీ మా కార్యకర్తని తలబలగొట్టడం జరిగింది. వారి కంప్లీట్లీ ఇప్పుడు వారికి హెడ్ ఇంజరీ అయింది. వారిని ఇప్పుడు సిద్ధంగా హాస్పిటల్ తీసుకెళ్ళాము, స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నాము. రంజిత్ మా కార్యకర్త వాళ్ళని కొట్టడం జరిగింది. ఆయన కేవలం కులహంకారంతో పోయి తలబలగొట్టి వాళ్ళ ఇంటికి పోయి మరీ తల పలగొట్టడం జరిగింది. వారిని స్టేషన్లో వారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను, మా అనగారిన వారికి మీరు రక్షణ కల్పిస్తారని చెప్పి మీ నుంచి కోరుతాం. ముతోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఎన్నో రోజులుగా సాగుతోంది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి ఇద్దరు కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి కంటే ముందు విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాన్యం జిల్లా పార్వతీపురం పట్టణం జగన్నాథపురంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు విజయవంతంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్రుడితో మేము సైతం అంటున్న జగన్నాథపురం మహిళలు, యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో భారీ ఎత్తున చేరారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బోనెల విజయ్ చంద్ర గెలుపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. మీరు ఈ రాబోతున్న ఎలక్షన్లో తిరిగి తెలుగుదేశానికి ఎంత కట్టుబాటు ఉన్నారో, తెలుగుదేశం అంటే అభిమానం ఎంత లేదో మరొక్కసారి చూపించే అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు మన అభివృద్ధిని కోల్పోయాం. 5 సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తుని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఒక్కరికంటే ఒక్కరికి ఉద్యోగం రాలే. జగన్నాథపురంలో యువకులకి చాలా ప్రతిభావంతులు, చాలా చురుకైన వాళ్ళు. నేను మిగతా వాటిలో చూసేటప్పుడు ఇక్కడున్న వ్యక్తులు, ఇక్కడున్న యువకులు చాలా చురుకైన వాళ్ళు, కానీ వాళ్ళకు చురుకుదనానికి ఇవ్వాల్సిన అవకాశాలు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. మీ సమస్యలు అణువు తెలుసు. సచివాలయం నుంచి వచ్చిన పాత్ర చదువుతో మాట్లాడినా ఈ నీటి సమస్య ట్యాంక్ అయితే ఉంది, కానీ మనకి రోజు నీరు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్. అవునా కాదా? ప్రతి సమస్య తెలుసు. మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీకు రుణపడి ఉంది.
మాకు ఎప్పుడు ఓట్లేసి గెలిపిస్తున్నా జగన్నాథపురాన్ని తిరిగి అభివృద్ధిని నడిపించాలన్నా, అభివృద్ధిలో పెట్టాలన్నా రేపు రాబోతున్న ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాపై మీరు సైకిల్ గుర్తుపై ఓటే సాయం చేయండి. మీ ఊరిని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా. ఇక్కడ యువకులకి అత్యధికంగా ఉద్యోగాలు వచ్చే ప్రాధాన్యతలో మీరు ముందుంటా. ఎందుకంటే మీరు మామూలుని ఓటు చేసుకున్నారు, మీరు మమ్మల్ని సొంతం చేసుకున్నారు. మీకు కూడా తిరిగి మీరు సొంతం చేసుకుని ఏమైతే కావాలో అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గురించి ఆల్రెడీ చాలా మంది మాట్లాడారు. ఆయన ఇచ్చే మాట్లాడంటే ఆయన దగ్గర మ్యాజిక్ టోపీ ఉంది. మీకు పోలీసు ఉద్యోగం కావాలనే ఇస్తాడు, ఎంఆర్ ఉద్యోగం కావాలనే ఇస్తాడు, ఆర్ఐ ఉద్యోగం కావాలనే ఇస్తాడు. ఏ ఉద్యోగం కావాలో చెప్పు, ఎలక్షన్ లో మీకు ఇచ్చేస్తానని ప్రామిస్ ఇస్తాడు. ఆలోచించండి, ఏం కావాలని ఇస్తాడు అంటాడు. మీరు డాక్టర్ నేనే చేస్తాడు, చదవాల్సిన లేదు, ఆయన మ్యాజిక్ చేస్తానంటాడు. ఒక ఇంజనీరింగ్ సృష్టిస్తానంటాడు. ఆలోచించండి అమ్మా, ఎన్ని చెప్తాడంటే ఎలక్షన్ వచ్చేసరికి మీకు పట్టాలు ఇస్తాడు. అవి పాస్ తీసుకోవడానికి కూడా పనికిరావు. ఇల్లు ఎక్కడుందో తెలీదు, లేఅవుట్ ఎక్కడుందో తెలీదు, స్థలం ఎక్కడుందో తెలీదు, కానీ నీకు చేతిలో పట్టా పెడతాడు. ఓటు నాకు ఏ అంటాడు, నోటు పెడతాడు, ఓటు నాకు ఏ అంటాడు. 100 రూపాయలకి 4 చీరలు వచ్చే చీరలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. ఈయన భాగవతం రాష్ట్రం మొత్తం చూసింది. ఆలోచించండి, ఈ 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడని తిరిగి మళ్ళీ టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏం చేశాడని మాకు తిరిగి ఇచ్చారని గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆయన ఏం చేయాలో తెలియట్లేదు, ముచ్చాంపులు పడుతున్నాయి. ఈ రోజు మార్నింగ్ ప్రోగ్రామ్ కోసం ఎప్పుడు కూడా పార్వతీపురంలో ప్రతి దాడులు ఉండేవి కాదు. ఈ రోజు నీ సీతలలో ప్రోగ్రాం పెడతానంటే దానికి విపరీతంగా ఎలాగైనా దాన్ని ఆపాలని విపరీత ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఈ రోజు మన ప్రోగ్రాం కూడా ఆపుదామని మన 3 వార్డుల నుంచి 30 మంది తిరుగుతున్నారు. పోలీసులు కూడా అంతమంది చెప్పలేదు, కానీ ఆయన మాత్రం 3 వార్డుల నుంచి. సరిగ్గా ఎన్నికల కోడ్ ఉన్న వేళ ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అది జిల్లా ప్రధాన కేంద్రమైన విజయనగరం ఎంఆర్ఓ ఆఫీసులో. ఏసీబీ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు విజయనగరం నోబుల్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి సర్వే నంబర్ సరిచేయడం కోసం విజయనగరం ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కొట్నాల శ్రీనివాసరావు 10,000 లంచం అడిగారు. దీంతో సదరు ఆసామి ఏసీబీని ఆశ్రయించగా పక్కా ప్లాన్ తో అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చి లంచం తీసుకుంటుండగా సదరు డిప్యూటీ తహసీల్దార్ ను ఏసీబీ సిఐ పూర్ణచంద్రరావు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలానికి చెందిన జయమ్మ మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఈ నెల 13వ తేదీన పీఈఎస్ ఆసుపత్రికి వచ్చిందని మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న జయమ్మకు సిటీ ఎంఆర్ఐ స్కాన్లు నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించి 7 గంటల పాటు శ్రమించి కీహోల్ శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించామని వైద్యులు మయూర్ తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉందన్నారు. శస్త్రచికిత్స విజయవంతం కావడానికి కృషి చేసిన వైద్యులను మెడికల్ సూపరింటెండెంట్ అభినందించారు. ఇతర ఆసుపత్రిలో కీహోల్ శస్త్రచికిత్స చేయాలంటే సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, పిఈఎస్ ఆసుపత్రిలో కేవలం 3 లక్షల రూపాయలకే కీహోల్ శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కుప్పం పిఈఎస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్య, న్యూరో సర్జరీ వైద్యులు మయూర్, వినయ్ కుమార్ మాట్లాడారు. ಜಾಸ್ತಿ ದೊಡ್ಡದು ಸೈಜ್ ಇತ್ತು. ಈ ಪೇಷಂಟ್ 44 ವರ್ಷ, ಅವರು ಅನ್ಕಾನ್ಷಿಯಸ್ ಸ್ಟೇಟಲ್ಲಿ ಬಂದಿದ್ರು. ಅದು ಬರುವಾಗ ಅವ್ರಿಗೆ ಒನ್ ಸೈಡ್ ಬಲ್ ಕೈ ಬಲ್ ಕಾಲು ಅಲ್ಲಾಡಿಸ್ತಾ ಇರಲಿಲ್ಲ ಅವರು. ಓಕೆ, ದೇರ್ ವಾಸ್ ನೋ ಮೂವ್ಮೆಂಟ್. ಇಲ್ಲಿ ನೀವು ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡಲ್ಲಿ ನಮ್ಮದು PPT ನಡೀತಾ ಇದೆ. ಇಲ್ಲಿ ನೋಡಿ ಎಷ್ಟು ದೊಡ್ಡದು ಟ್ಯೂಮರ್ ಇದೆ. ಆ ಟ್ಯೂಮರ್ ಆಪರೇಷನ್ ಮಾಡುವಾಗ ಹಿಂಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಜನರಲಿ ನಾವು ಜನರಲಿ ನಾವು ಈ ಥರ ಆಪರೇಷನ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಹಿಂಗೆ ಇಷ್ಟು ದೊಡ್ಡದು ಬೋನ್ ಪೀಸ್ ಕಟ್ತಾ ಇದ್ದೆ. ಇಷ್ಟು ದೊಡ್ಡದು ಹಿಂಗೆ ಇಷ್ಟು ದೊಡ್ಡದು ಬೋನ್ ಪೀಸ್ ಕಟ್ಟಿ ಓಪನ್ ಮಾಡಿ ಆಪರೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಆ ಥರ ಆಪರೇಷನ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ 12 ಗಂಟೆ 14 ಗಂಟೆ ಆಗಿಬಿಡುತ್ತೆ. ಈಗ ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ಟೆಕ್ನಾಲಜಿ ತಗೊಂಡು ನಮ್ಮ ಚೇರ್ಮನ್ ಸಾರು, ನಮ್ಮ MD ಸಾರು, MD ಮೇಡಮು ಎಲ್ಲರೂ ಸೇರ್ಕೊಂಡು ನಮಗೆ ಅಷ್ಟು ಫೆಸಿಲಿಟಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ನಾವು ಇಷ್ಟು ಚಿಕ್ಕದು ಗಾಯ ಮಾಡಿಕೊಂಡು, ಇಲ್ಲಿ ನೋಡಿ ಇಷ್ಟು ಚಿಕ್ಕದು ಈ ಥರ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಹಿಂಗೆ ಫುಲ್ ಹಿಂಗೆ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು ಹಳೆ ಪದ್ಧತಿಯಿಂದ. ಹೊಸ ಪದ್ಧತಿ ಹಿಂಗೆ, ಇದಕ್ಕೆ ಕೀ ಹೋಲ್ ಸರ್ಜರಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಕೀ ಹೋಲ್ ಸರ್ಜರಿ, ಕೀ ಹೋಲ್ ಬ್ರೈನ್ ಸರ್ಜರಿ ಈ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ಜಾಗ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಓನ್ಲಿ ನ್ಯಾಷನಲ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ಸ್ ಲೈಕ್ ನಿಮಾನ್ಸ್. ನಾನು ನಿಮಾನ್ಸಿಂದ ಟ್ರೈನಿಂಗ್ ಆಗಿದ್ದೀನಿ. ಈಗ ಟ್ರೈನಿಂಗ್ ಆಗಿಬಿಟ್ಟು ಈಗ 8 ವರ್ಷ ಆಗಿದೆ, ಸೀನಿಯರ್ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಆಗಿದ್ದೀನಿ. ಇದು ಈ ಥರ ಓಪನ್ ಮಾಡಿ ನಾವು ಚಿಕ್ಕದು ಗಡ್ಡ ಇದು ಓಪನ್ ಮಾಡಿ ಚಿಕ್ಕದು ಸ್ಪೇಸಿಂದ ಹೋಗಿ ಕೀ ಹೋಲ್, ಅದು ಇದು ಡೋರ್ಗೆ ಇರುತ್ತಲ್ವ ಕೀ ಹೋಲ್, ಆ ಥರ ಸ್ಮಾಲ್ ಓಪನಿಂಗ್ ಆ್ಯಂಡ್ ಸ್ಮಾಲ್ ಸರ್ಜರಿ ಆ ಥರ. ಈಗ ಪೂರ್ತಿ ಗಡ್ಡೆ ತೆಗ್ದಿದ್ದೀನಿ. ಪೇಷಂಟ್ ಬರುವಾಗ ಅವರದ್ದು ಸ್ಕೋರಿಂಗ್, ಕೋಮಾ ಸ್ಕೋರಿಂಗ್ 6 ಇತ್ತು, 15ಇಂದ 6, 6 ಔಟ್ ಆಫ್ 15. ಈಗ ಪೇಷಂಟ್ ನೋಡಿ, ಪೇಷಂಟ್ ಪೂರ್ತಿ ಅಮ್ಮ ಕೈ ಮೇಲೆ ಅಮ್ಮ 2 ಕೈ ತಿಮ್ಮ, ಎಸ್, ಪೂರ್ತಿ ಅಲ್ಲಾಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಪೂರ್ತಿ ನಡೀತಾ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ತಿಂತಾ ಇದ್ದಾರೆ, ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಓಕೆ, ಈ ಕಂಡೀಷನು ಜನರಲಿ ಬ್ರೈನ್ ಟ್ಯೂಮರ್ ಕಂಡೀಷನ್ 30% ಆಫ್ ದ ಬ್ರೈನ್ ಟ್ಯೂಮರ್ಸ್ ಈ ಥರ ಇರ್ತಾರೆ. ಈ ಥರ ಆಪರೇಷನ್ ಸರಿಯಾಗಿ ಮಾಡಿದರೆ ಪೇಷಂಟ್ಗೆ ಆದಮೇಲೆ ರೇಡಿಯೇಷನು ಬೇಕಾಗಿರಲ್ಲ, ಕೀಮೋಥೆರಪಿನೂ ಬೇಕಾಗಿರಲ್ಲ. ಬೇರೆ ಥರ ಇನ್ನೂ ಟ್ಯೂಮರ್ಸ್. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దళిత యువకుడిపై కాంగ్రెస్ నాయకుడి దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక. విఠల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీతక్క. టీడీపీలో భారీగా చేరికలు. బాబు సూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమం విజయవంతం. విజయనగరం ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ దాడులు. 10,000 లంచం తీసుకుంటూ దొరికిన డిప్యూటీ తహసీల్దార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.